పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఆడి కృతిక మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. వేడుకల్లో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించారు. పలమనేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం సెలవుతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఆర్వి బాలాజీ, కుట్టి సుబ్రహ్మణ్యం గౌడ్, ఖాజా కృష్ణమూర్తి గౌడ్, మా భాష శ్రీధర్, మదన్, బీఆర్సీ కుమార్ కిరణ్, చిన్ని లోకేష్, రెడ్డప్ప మరియు జనసేన నాయకులు హరీష్, మురాదు తదితరులు ఉన్నారు. ఎందుకంత ముందరికి వెళ్ళిపోతారో ఏమో నాకైతే అర్థమే కాదు. దేవా వెనకాలకి రా. అగ్రహారం గ్రామంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వారికి ఉన్నటువంటి మొక్కులు చెల్లించడానికి ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్థానంగా ఎప్పటి నుంచినో ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరికీ కూడా దగ్గరగా, అంటే చాలామంది మొక్కులు చెల్లించుకోవడానికి తిరుత్తనికి మొక్కున్న తిరుత్తనికి వెళ్ళే పరిస్థితి లేకపోయినా మనకు పలమనేరు పరిసర ప్రాంతంలోనే బ్రహ్మాండమైనటువంటి దేవస్థానం, బ్రహ్మాండంగా ఉండేటువంటి ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈరోజు ఇక్కడ ఉండడం ఇదంతా కూడా మనకు ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అగ్రహారం వాస్తవులు కానీ చుట్టుపక్కల ఉండేటువంటి పెద్దలందరూ కూడా దీన్ని ఇది వరకు కూడా కొంతవరకు డెవలప్ చేయడం కూడా జరిగింది. ఈరోజు మెట్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి రోడ్డు కావచ్చు, గతంలోనే ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావచ్చు, కొండపైన మంచి ప్రాంతం పలమనేరు పట్టణమే చాలా బ్రహ్మాండంగా కూడా ఒక మంచి ఆధ్యాత్మికంగా కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండమైనటువంటి ప్లేస్. అటువంటి చోట ఎత్తులో ఒక కొండపైన ఈ స్వామి వెలిసి ఉండడం నిజంగా కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా అదృష్టం. ఈరోజు ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా ఈరోజు ఆడి కృతిక సందర్భంగా వారందరికీ కూడా వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు భక్తులు చాలామంది ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఈరోజు ఆడి కృతిక రోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ కూడా సక్రమంగా చేయడానికి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తాదులు, ప్రజలు, పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా చేసినట్టే ఈ సంవత్సరం కూడా దాన్ని బ్రహ్మాండంగా చేసి ఆ భగవంతుని ఆశీర్వాదం, భగవంతుని యొక్క చల్లని చూపు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.